నమస్కారం, రుద్రా న్యూస్కు స్వాగతం. సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో వన మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మన్చౌదరి, అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పాల్గొని విద్యార్థులతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన ఫోటో సెషన్ను పరిశీలించారు. 10వ తరగతి ఫలితాల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బాసరా ట్రిపుల్ ఐటీలో సీటు సాధించిన విద్యార్థులను అభినందించి సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ కలెక్టర్ మనుచౌదరి జన్మదినం సందర్భంగా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి కలెక్టర్ మనుచౌదరికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ 75 సంవత్సరాలుగా జరుగుతున్న వన మహోత్సవంలో భాగంగా ఉస్నాబాద్ మోడల్ స్కూల్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, మున్సిపల్ చైర్పర్సన్, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు భాగస్వామ్యం అయ్యారని, అందరికీ 75వ వనమహోత్సవ కార్యక్రమ శుభాకాంక్షలని అన్నారు. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి తల్లి పేరు మీద మొక్కలు నాటాలని చెప్తున్నారని, కానీ మీకు నచ్చిన వారి పేరు మీద మొక్కలు నాటాలని, మొక్కలు నాటడమే కాదు వాటిని పెద్దగా అయ్యే వరకు పెంచాలని సూచించారు. మాస్క్ కట్టుకునే పరిస్థితి రావద్దంటే, ఆక్సిజన్ కొనుక్కునే పరిస్థితి రాకుండా ఉండాలంటే, రాబోయే తరానికి ఇబ్బందులు రాకుండా ఉండాలంటే, వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే అందరము మొక్కలు నాటి వాటిని సంరక్షించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది మనకు జన్మనిచ్చిన సమాజం. ఈ సమాజంలో బాధ్యతగా వ్యవహరించే ఈ పాఠశాల నుండి ఇలాంటి సామాజిక కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి దానిలో మనమంతా పోటీతత్వాన్ని అలవర్చుకోవాలని, ఉదాసీనత పనికిరాదని, పోరాట పటిమ కావాలని, మనం చదువుకుంటే పోరాట పటిమతో బతికిన వారికే చరిత్ర ఉంటుందని విద్యార్థులకు సూచించారు. వన మహోత్సవంలో ఉస్నాబాద్ నియోజకవర్గంతో పాటు సిద్దిపేట జిల్లాలో 21 లక్షల మొక్కలు నాటాలని రాష్ట్ర ప్రభుత్వం, అటవీ శాఖ నిర్ణయించిందని అన్నారు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకున్నామని, ఇది ప్రతి ఒక్కరూ లక్ష్యంగా తీసుకొని మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని నియోజకవర్గ ఎమ్మెల్యేగా మీకు నేను సూచిస్తున్నానని అన్నారు. నేడు జిల్లా కలెక్టర్ మనుచౌదరి జన్మదినం సందర్భంగా మొక్క నాటినట్లే మీరు కూడా మీ జన్మదినానికి మొక్కలు నాటాలని తెలిపారు. అలాగే స్కూళ్లలో ఫ్యాన్స్ను విరగొట్టడం, బాత్రూంలు పగలగొట్టడాలు, డోర్లు విరగొట్టడాలు మంచివి కావని సీసీ కెమెరాలు పెట్టించామని అన్నారు. పాడైనవన్నీ రిపేరు చేపిస్తామని, ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే ఇక ఇంటికే అని వార్నింగ్ ఇచ్చారు. నేడు ఉస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి 3 జిల్లాల కలెక్టర్లతో రివ్యూ పెట్టామని అన్నారు. మీ ఆశీర్వాదం, మీ తల్లిదండ్రుల ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయి మంత్రి అయ్యానని మీ అందరికీ మరోసారి వన మహోత్సవ శుభాకాంక్షలని అన్నారు. రాత్రి గురుకుల పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేశానని, మీ స్కూల్కి కూడా వచ్చి మీతో కలిసి భోజనం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత వెంకన్న, జిల్లా అటవీ శాఖ అధికారి శ్రీనివాస్, ఆర్డీఓ రామ్మూర్తి, మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ అన్నపూర్ణ, కౌన్సిలర్స్, అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. డెబ్బై సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి వనమహోత్సవంలో భాగంగా హుస్నాబాద్ మోడల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, డిఎఫ్ఓ గారు, ఇతర జిల్లా అధికారులు, స్థానిక మున్సిపల్ చైర్మన్ గారు, కౌన్సిలర్లు, ఇతర అధికారులు, ఈ పాఠశాలకు సంబంధించినటువంటి ప్రిన్సిపాల్ గారు మరియు సిబ్బంది,
ఇక్కడ ఇందులో భాగస్వాములైనటువంటి విద్యార్థులందరూ కూడా 75 సంవత్సరాల వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి గారు తల్లి గారి పేరు మీద మొక్క పెట్టాలంటా ఉన్నాడు. మిగతా చాలా రకాలుగా మంది ఎవరికి ఇష్టమైన పేర్ల మీద వారు మొక్కలు నాటండి. ఏది ఏమైనా సరే మన ఇష్టమా, మన వాళ్ళ పేరు మీద ఇష్టంతో, కానీ మొక్క నాటడంతో పాటుగా పెరిగి దాన్ని పెంచడం కూడా బాధ్యత తీసుకొని ఈరోజు మనం అందరం కూడా భాగస్వాములం కావాలి. ఈరోజు మాస్కులు కట్టుకొని తిరిగే పరిస్థితి రావద్దనుకుంటే, ఆక్సిజన్ కొనుక్కొని బతకద్దనుకుంటే, మన అందరం కూడా రాబోయే తరానికి మనను క్షమించి వీళ్ళు మన సమాజంలో భవిష్యత్తు కొరకు పనిచేసిరు అని అనుకోవాలంటే మనం ఇవాళ మనకున్న తక్షణ కర్తవ్యం ఈ యొక్క వాతావరణ సమతుల్యాన్ని కాపాడుకోవాలంటే మనకు సాధ్యమైన చెట్లు పెట్టుకోవాలి, కాపాడుకోవాలనే మాట సందర్భంగా మిమ్మల్ని అందరికీ కోరుతా ఉన్నా. ఇది ఎవరి కోసమో చేస్తున్న పని కాదు. మనం జన్మించడం సమాజంలో బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి నేర్చుకునేటువంటి ఈ పాఠశాల నుంచే ఇటువంటి సామాజిక కార్యక్రమాల్లో కూడా భాగస్వామ్యం కావాలి. ఇంతకుముందు కలెక్టర్ గారు చెప్పినారు, మీరు గెలుస్తామా, ఓడతామా, పాస్ అవుతామా, ఫెయిల్ అవుతామా కాదు, కానీ ప్రతి దాంట్లో మన భాగస్వామ్యం ఉండాలి. మన యొక్క ప్రతిభను చూపెట్టుకోవడానికి పోటీతత్వం నెరవేర్చుకోవాలనే మానవుడి సందర్భంగా మనం చెప్తాను. నాకెందుకులే అంటే నాకెందుకులే, నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలంటే నాకు కూడా పని ఉంది, నేను కూడా నేర్చుకోవాలనేటువంటి తత్వం రావాలి. ఉదాసీనత పనికిరాదు, పోరాట పటిమ కావాలి. చరిత్రలో మనం అందరి కూడా చదువుకుంటే పోరాట పటిమలో ఉన్నటువంటి వాళ్ళదే చరిత్ర అన్నది. ఉదాసీనతగా బతికిన చరిత్ర ఇవ్వద్దు లేదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ 75 సంవత్సరాల వన మహోత్సవ వేడుకలో పాల్గొంటున్న మీ అందరూ హుస్నాబాద్ నియోజకవర్గమే కాక సిద్దిపేట జిల్లాకి 21 లక్ష మొక్కలు నాటాలనే టార్గెట్ ను తెలంగాణ అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 కోట్ల మొక్కలు పెట్టాలి. అందులో ఇక్కడ మన ప్రాంతం సిద్దిపేట జిల్లాలో హుస్నాబాద్ నియోజకవర్గం నెంబర్ 1 గా ఉండే విధంగా నేను హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలందరికీ శాసనసభ్యుడిగా, మీ బిడ్డగా, మీరు ఆశ్రయించిన పంపినటువంటి వ్యక్తిగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈరోజు మరొక విశేష దినం కూడా మనకు తెలియదు. ఇలా జిల్లా కలెక్టర్ గారి జన్మదినం ఒకసారి గట్టిగా అందరు చెప్పండి కొట్టి హ్యాపీ బర్త్డే చెప్పండి. ఇలా వారి జన్మదినంగా వారు ఎట్లయితే మొక్కలు నాటిన ఇలా రోజు మీ తల్లిదండ్రుల జన్మదినం రోజు, పెళ్లి రోజు మొక్క నాటి దాన్ని పెంచే విధంగా బాధ్యత ప్రతిజ్ఞ చేసుకోవాలి. అందుకనే ఆయారాం గాయారాం తీసుకున్నా మాట్లాడడం కాదు. మోడల్ స్కూల్ మీది, మీరు చదువుకుంటారు. దీని తర్వాత మళ్ళొక తరం, మళ్ళీ మీ జనరేషన్, మీ చెల్లెళ్ళు తమ్ముళ్ళు వస్తారు. ఈ పాఠశాల కాపాడుకునే బాధ్యత మీదే. ఫ్యాన్లు బాగా పనిచేస్తలేవు, కారణం పిల్లలు కదా పొడుగున్నాడో లేకపోతే పోకరియో ఆ ఫ్యాన్లను వంచేస్తున్నాడు. బిడ్డ ఫ్యాన్లు వంచాలని కూడా మీ ఇంట్లో పోయి వంచుకోండి. ఈ స్కూల్లో మాత్రం ఫ్యాన్లు గిల్లు వంచుడు, బోర్డులు వలగొట్టుడు, బాత్రూమ్లను జడగొట్టుడు చేస్తే అన్ని సీసీ కెమెరాలు పెట్టినాం, మంచిది కాదు. బాధ్యత మీదే. మళ్ళా అన్ని ఫ్యాన్లు అన్ని రిపేర్ చేయిస్తా, అంత స్కూల్ మంచిగా ఇస్తా. దాని తర్వాత ఎవరైనా వాటిని ముట్టితే సీదా ఇంటికే, అంతేనా? రైట్. మరి ఫ్యాన్లు అన్ని మంచి చేసి ఓవరవరిగా సార్ల కోపం వచ్చి మనిషి మేము చెప్తున్నా, మీరు మెరుతున్నా తెలియదు, కానీ అన్ని ఫ్యాన్లు బెండ్ చేసేస్తున్నారు. నాకందరూ మీకే సరే. ఏదేమైనా మరొకసారి ఈరోజు హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించి హుస్నాబాద్ 3 ముక్కలైంది. 3 జిల్లా కలెక్టర్ని పిలవాల్సి వస్తుంది. వాళ్ళకు కూడా బాధే, నాకు కూడా బాధే. ఆ విధంగా ఇలా రివ్యూ పెట్టుకున్నాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం మీ ఆశీర్వచనంతో, మీ తల్లిదండ్రుల ఆశీర్వచనంతో ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తా. మళ్ళీ పాఠశాలకు వస్తా. నిన్ననే మహాత్మా జ్యోతిబా ఫులే హాస్టల్కి వెళ్ళినాం, రాత్రి అక్కడనే భోజనం చేసినా. మీ దగ్గర ఒక పూట వస్తా, వచ్చి మళ్ళొకసారి అందరినీ కలుసుకొని మాట్లాడతానని మనం చేస్తూ అందరికీ వన మహోత్సవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారం.